హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఆచే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను బ్లాగ్. అయితే ఇక్కడ రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాం అన్నమాట. నేను ఇక్కడ మూన్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. బట్ రియల్గా చూసినంత పెద్దగా అయితే ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు. ఆ రోజు చాలా పెద్దగా వచ్చింది. సో అదే చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. కార్ స్టార్ట్ చేసాము అంటే ఇద్దరు సన్ రూఫ్ ఎక్కడానికే చూస్తారనమాట. మామూలుగా కూర్చున్నారు అంటే ఊరిక కొట్టుకుంటూనే ఉంటారు. అందుకని ఇంకా ఇద్దరు సన్ రూఫ్ ఎక్కండిలే అని చెప్పి వాళ్ళకి ఇష్టము. అందులో మేము కూడా ఇంకెక్కిస్తూ ఉంటాము. కొంచెం అలా చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అదే వెనక కూర్చున్నారనుకో సీట్లో ఊరిక కొట్టుకుంటూనే ఉంటారు. అరుస్తాం, ఏడవడం ఇంక అదే సరిపోతుంది అనమాట. సో ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో చూపిస్తాను, వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా. వచ్చేసాము. మా మధుది బర్త్డే అనమాట. సో కేక్ కటింగ్ ఉంటే వచ్చామన్నమాట. చాలా సింపుల్గానే చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఎప్పుడు ఇలానే చేసుకుంటాము పిల్లల బర్త్డేస్. ఫస్ట్ బర్త్డేస్ అయితే కొంచెం స్పెషల్గా చేసాంలే, కానీ ఇంకా తర్వాత నుంచి అయితే ఇలానే అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ మార్నింగ్ స్కూల్లో అన్నీ అయిపోయాయి. ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో కేక్ అయితే కట్ చేపిస్తున్నాము ఇక్కడ అందరం ఉండేసి. బర్త్డే అంటే పిల్లలకి ఫుల్ ఖుషి ఉంటుంది కదా. మా చిట్టి తల్లులు చూడండి, ఇద్దరు మంచిగా క్లాప్స్ కొడుతూ కేక్ కట్ చేయడానికి అయితే వెళ్ళిపోయారనమాట. ముగ్గురు కేక్ కట్ చేశారు.
డిన్నర్ కూడా ఇంకా చేసేసాము. సింపుల్ డిన్నర్, బగారా రైస్, అలాగే ఇది లివర్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అన్నమాట. పెరుగు ఇంకా పప్పు ఇవన్నీ కామన్ కదా. ఇక్కడ హస్బెండ్ అయితే వీడియో షూట్ చేస్తున్నారు, కర్రీస్ అన్నీ చూపించమంటే చూపిస్తున్నారు అనమాట. సో లివర్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ. మా శ్రీయాన్ చూడండి మంచిగా కాళ్ళు చాపుకొని కూర్చొని తింటూ ఉన్నాడు. టైం అయితే ఆల్మోస్ట్ 10 o'clock అలా అవుతుందన్నమాట. ఇంకా రిటర్న్ బయలుదేరేసాము ఇంటికైతే. పిల్లలకి నెక్స్ట్ స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగానే బయలుదేరాము. వాళ్ళు కార్లోనే పడుకుండిపోయారు ఇద్దరు. స్కూల్కి వెళ్ళొస్తారు కదా, తొందరగానే పడుకుంటారనమాట. 9-9:30 కల్లా ఇంకా నిద్రపోతారు. 8:30 కల్లా డిన్నర్ ఫినిష్ అవుతుంది, 9:30 కల్లా పడుకుంటారు. వచ్చిన తర్వాత ఇద్దరికి స్నానం చేపిద్దాం కదా అనుకున్నాను, కానీ ఇంకా వచ్చేసరికినే ఆరుష్ పడుకున్నాడు అనమాట కార్లోనే. సో అలానే తీసుకొచ్చి పడుకోబెట్టేసాము. ఇక్కడ హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేస్తున్నారు. శ్రీయాన్ ఇంకా పడుకోలేదు, ఇప్పుడే ఇంకా నిద్రలోకి వచ్చేసాడనమాట. సో ఇది ఇవాళ వీడియో. మన వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ సూన్, బాయ్.